బంగ్లాదేశ్లో ప్రజెంట్ మన ఇండియాకు అగెనిస్ట్గా ఈ విధంగా భారీ ప్రొటెస్టులు జరుగుతున్నాయి. ఒకసారి ఈ ఫోటో చూడండి. ఇందులో ప్రొటెస్ట్ చేసే వాళ్ళు బ్యాన్ స్టేట్ ఫోర్స్ బ్యాక్డ్ బై ఇండియా అని పట్టుకున్నారు. వీళ్ళు చెప్పేది ఏమిటంటే మన ఇండియా బంగ్లాదేశ్ ఇంటర్నల్ మ్యాటర్స్లో పాలిటిక్స్లో ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతుందని. కానీ అందులో ఎటువంటి వాస్తవం లేదు. వీళ్ళంతా కూడా బ్రెయిన్ వాష్ చేయబడ్డ రాడికల్ స్టూడెంట్స్. రీసెంట్గా వీళ్ళ దేశంలో మన భారత్కి అగెనిస్ట్గా ఈ విధంగా పోస్ట్ చేసిన యువ నాయకుడిని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు చంపే ప్రయత్నం చేశారు. అయితే ఈ పని చేసింది ఇండియానే అంటూ అక్కడి ప్రజలు, రాడికల్ లీడర్స్ ఇండియాని బ్లేమ్ చేయడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు దాన్ని బేస్ చేసుకుని అక్కడ స్టూడెంట్స్ మన ఎంబసీ ముందు ఈ విధంగా ప్రొటెస్టులు చేస్తున్నారు. కానీ ఈ దాడి చేసింది మన ఇండియన్ ఏజెంట్లు కాదు. ఈ విషయాన్ని లోకల్ పోలీసులు కూడా కన్ఫర్మ్ చేశారు. అయినా కూడా అక్కడ యూత్ రోడ్డు మీదకు వచ్చి పోలీసుల మాట వినకుండా భారత్కి అగెనిస్ట్గా ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఈ మహమ్మద్ యూనస్ గాడు బంగ్లాదేశ్ మొత్తాన్ని ఒక రాడికల్ ఇస్లామిక్ కంట్రీగా మారుస్తున్నాడు. మీకు అర్థమైనట్లు చెప్పాలంటే పాకిస్తాన్ లాంటి ఒక ఉగ్రవాద దేశంగా మార్చేశాడనిపిస్తోంది. ఒకసారి ఈ వీడియో చూడండి. బంగ్లాదేశ్లోని మన ఇండియన్ ఎంబసీ ముందు ఇదిగో ఈ విధంగా వేల మంది ప్రొటెస్టులు చేస్తున్నారు. ఎంబసీలో ఉన్న భారత అధికారులకు డెత్ స్ట్రెస్ని ఇస్తున్నారు. అక్కడి పరిస్థితి ఎంత వరస్ట్గా మారిందంటే డైరెక్ట్గా మన ఇండియన్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ బంగ్లాదేశ్ ఇన్వైట్ని సమ్మన్ చేయాల్సి వచ్చింది. అంటే మన దేశంలో ఉన్న బంగ్లాదేశ్ ఎంబసీ అధికారులను పిలిచి అసలు ఏం జరుగుతుంది మీ దేశంలో, ఇండియాకు అగెనిస్ట్గా ఎందుకు ఇలా ప్రొటెస్టులు చేస్తున్నారు, వెంటనే మా ఆఫీసర్స్కి సెక్యూరిటీని ప్రొవైడ్ చేయండి అని చెబితే అప్పుడు బంగ్లాదేశ్ గవర్నమెంట్ సెక్యూరిటీని ప్రొవైడ్ చేసింది. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, బంగ్లాదేశ్ ప్రజలకి ఎస్పెషల్లీ ఇదిగో ఇలా అమాయకంగా కనిపించే ఇక్కడి రాడికల్ స్టూడెంట్స్కి ఏమైందని, వీళ్ళు ఎందుకు ఇండియాకు ప్రొటెస్ట్ చేస్తున్నారని. దీనికి ఒక్క ముక్కలో చెప్పాలంటే వీళ్ళ తెలివి తక్కువ ఆలోచనలు అండ్ ఇండియాపై వీళ్ళకున్న ఈర్ష్య. ఒకసారి ఈ వీడియో చూడండి. వీడు అంటున్నాడు మన బంగ్లాదేశ్ చాలా డబ్బులు ఇండియాకి ఇస్తుందని, మన డబ్బు ఇండియాకి వెళ్ళకపోతే భారతీయులు తిండి లేక చేస్తారని చెప్తున్నాడు. ఇలాంటి తెలివి తక్కువ మైండ్ సెట్ కలిగిన వాళ్ళు ఇప్పుడు ఆ దేశాన్ని పరిపాలన చేయబోతున్నారు. అండ్ వీళ్ళే బంగ్లాదేశ్కి రేపటి భవిష్యత్. నిజంగా చెప్పాలంటే మన ఇండియా ఏ విషయంలో కూడా బంగ్లాదేశ్ పైన డిపెండ్ అయ్యలేదు. మనమే వాళ్ళకు అన్ని రకాలుగా హెల్ప్ చేస్తున్నాం. వాళ్ళ నుంచి ఏది ఆశించట్లేదు. మనకు సహాయం చేసేంత సీన్ కూడా ఆ దేశానికి లేదు. ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి అక్కడి రాజకీయ పార్టీలు అండ్ ఇలాంటి తెలివి తక్కువ లీడర్స్ ఇష్టం వచ్చినట్లుగా ఇండియాకు అగెనిస్ట్గా మాట్లాడుతున్నారు తప్ప వాళ్ళ దగ్గర ఏం లేదు. బంగ్లాదేశ్ ప్రజలకు అలాగే లీడర్లకు కొద్దిపాటి బ్రెయిన్ ఉన్నా భారత్కి ఇలా అగెనిస్ట్గా మాట్లాడరు. బహుశా వాళ్ళ మెదడుకి కామన్ సెన్స్ ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇండియా దగ్గర ఉన్న మిలిటరీ వెపన్స్ టెక్నాలజీతో మనం కేవలం ఒక్క రోజులోనే బంగ్లాదేశ్ మొత్తాన్ని డిస్ట్రాయ్ చేయగలం. ఈ విషయం తెలిసి కూడా ఈ విధంగా వాగుతున్నారంటే వీళ్ళ బలుపు ఏ లెవెల్లో ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. బంగ్లాదేశ్లో ప్రజెంట్ మన భారత్కి అగెనిస్ట్గా జరుగుతున్న ప్రతి యాక్టివిటీ వెనకాల ప్రజెంట్ పవర్లో ఉన్న ఈ మహమ్మద్ యూనస్ గాడు అండ్ వీడి లఫ్వుడ్ గ్యాంగ్ ఉంటుంది. అక్కడి స్టూడెంట్స్ని, ప్రజల్ని ఇండియాకి అగెనిస్ట్గా ఎలా రచ్చగొట్టాలనేది వీడి పని. ఇది మన ఇండియాకి చాలా ప్రమాదకరం. ఎందుకంటే ఈ లఫ్వుడ్ గాడు ఇంకో 4-5 సంవత్సరాలు ఉండిపోతాడు. వీడు చేసిన పెంటంతా ఇదిగో ఈ బంగ్లాదేశ్ ప్రజల్లో భారత్పై వ్యతిరేకత అలాగే ఉండిపోతుంది. అందుకే దీన్ని మన ఇండియా ఖండించే టైం వచ్చింది. బంగ్లాదేశ్లో ఉన్న ప్రజలకి మన పవర్ ఏంటో చూపించే సమయం వచ్చింది. ఎందుకంటే బంగ్లాదేశ్లోని ప్రతి లఫ్వుడ్ గాడు ఫైట్ చేసి మరి ఇండియాని ఆక్యుపై చేస్తాము, నార్త్ ఈస్ట్ రాష్ట్రాన్ని ఇండియా నుంచి వేరు చేస్తామని మాట్లాడుతున్నారు. వీళ్ళకంత సీన్ ఉందా? బంగ్లాదేశ్ ఎకానమీ మన ఇండియన్ ఎకానమీకి ఏమైనా పోటీయా? బంగ్లాదేశ్ మిలిటరీకి మన దేశ మిలిటరీకి ఏమైనా పోటీయా? ఇండియా బంగ్లాదేశ్ని ఏ విధంగా కంపేర్ చేసినా బంగ్లాదేశ్ మన భారత్కు ఏ రంగంలోనూ పోటీ కాదు. ఈ విషయం తెలిసి కూడా అక్కడి రాజకీయ నాయకులు ఈ విధమైన పిచ్చి కుదరు కూస్తున్నారంటే వాళ్ళ రాక్షస తత్వం ఎలా ఉందో చూడండి. నిజం చెప్తున్నాను, బంగ్లాదేశ్ ముస్లింలు ఏ మాత్రం విశ్వాసం లేని వాళ్ళు. ఎందుకంటే వీళ్ళకు మన ఇండియా అనేక రకాలుగా సపోర్ట్ చేసింది. తినడానికి బియ్యం, వీళ్ళ దేశంలోకి వెళ్ళే వాటర్, ఈవెన్ ఎలక్ట్రిసిటీ, ఫ్రీ డబ్బులు కూడా ఇచ్చాము. అయినా కూడా వీళ్ళు పాకిస్తాన్తో కలిసి మనకే అగెనిస్ట్గా కుట్రలు ప్లాన్ చేస్తున్నారు. అందుకే మన ఇండియా మన నైబర్స్ అంటే ఈ బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, పాకిస్తాన్ లాంటి దేశాల విషయంలో సైలెంట్గా ఉంటే సరిపోదు. ఈ దేశాలన్నీ మన ఇండియాలో ఉన్న రాష్ట్రాల కాల గూటికి కూడా సరిపోవు. అయినా కూడా వాళ్ళ తెలివి తక్కువ బ్రెయిన్ ఉపయోగించి మనల్ని ఛాలెంజ్ చేస్తున్నారు. మన మంచితనాన్ని అడ్వాంటేజ్గా తీసుకుంటున్నారు. మనం కూడా చైనా లాగా అగ్రెసివ్గా ఉంటే కానీ ఈ లఫ్వుడ్ 2 దేశాలు బంగ్లాదేశ్, పాకిస్తాన్ దారిలోకి రావు. కొన్ని రోజుల కింద ఈ మాల్దీవ్ కూడా ఇలానే ఎక్స్ట్రాలు చేస్తే మన భారత్ గవర్నమెంట్ అండ్ మన ప్రజలందరూ ఏకమై ఇవ్వాల్సిన పనిష్మెంట్ ఇచ్చారు.
దాంతో మాల్దీవ్ ప్రైమ్ మినిస్టర్ పరిగెత్తుకుంటూ వచ్చి మన భారత్ కాళ్ళు పట్టుకున్నాడు. అందుకే మంచితనం ఈ రోజులో పనికిరాదు. మనం బంగ్లాదేశ్ని ఒక ఫ్రెండ్లీ దేశంగా చూసాం, వాళ్లకు అన్ని రకాలుగా హెల్ప్ చేశాం. ఇప్పుడు దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని మనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఇక్కడ నాకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, ఫ్రీగా బియ్యం డబ్బులు ఇస్తూ హెల్ప్ చేస్తే మనతోనే ఈ విధంగా మాట్లాడతారు. కానీ చైనా దగ్గర మాత్రం అడుక్కు తినే పరిస్థితి. అండ్ అమెరికాతో అడుక్కు తింటున్న పాకిస్తాన్తో ఫ్రెండ్షిప్ చేస్తామంటున్నారు. సరిపోయింది, ఒకడు చైనాతో, మరో లఫ్ట్ గాడు అమెరికాతో అడుక్కు తినే బ్యాచ్ ఇది. ఇక ఈ మహమ్మద్ యూనస్ గాడు అక్కడి ప్రజల్ని, స్టూడెంట్స్ని ఇండియాకు వ్యతిరేకంగా ఎందుకు రెచ్చగొడుతున్నాడంటే, వీడు చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి ఇండియాపై హేటెడ్ డ్రామాను మొదలుపెట్టాడు. ఎందుకంటే షేక్ హసీనా అనే ఒక లీడర్ ఉన్నప్పుడు బంగ్లాదేశ్లో అభివృద్ధి అనేది ఉండేది. వీడు చేసిన కుట్రలతో ఆమెను తొలగించి వీడు అధికారంలోకి వచ్చి నా దేశం డెవలప్ అవ్వట్లేదు, దానికి కారణం ఇండియానే అని తలాతో కలిని పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. వీడికి దేశాన్ని రూల్ చేయడం చేతకాక. రీసెంట్ రిపోర్ట్స్ ప్రకారం ఆ దేశ జీడిపి గ్రోత్ చాలా వరకు పడిపోయింది. ప్రజెంట్ ఈ జీడిపి గ్రోత్ 3.34%గా ఆగిపోయింది. ఇంకో అడుక్కునే దేశంతో కంపేర్ చేస్తే కాస్త బెటర్. ఈ అడుక్కునే దేశం 2.25% కూడా లేదు. అలాగే బంగ్లాదేశ్లో ఇన్ఫ్లేషన్ భారీగా పెరుగుతుంది, దాదాపు 8.29%గా ఉంది. అంటే ఆ దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు వేగంగా పెరుగుతున్నాయి. ఇది ఇలాగే కంటిన్యూ అయితే కొన్ని రోజుల్లోనే అక్కడి ప్రజలు ఈ యూనస్ గారిని అగెనెస్ట్గా ప్రొటెస్ట్ చేయడం మొదలు పెడతారు. ప్రజలే వీని పీకి పడేస్తారు. అందుకే దేశ ప్రజలకు చూపించడానికి ఎటువంటి అభివృద్ధి లేదు కాబట్టి అక్కడి ప్రజల్ని మన దేశానికి అగెనెస్ట్గా రెచ్చగొడుతున్నాడు. అండ్ అక్కడ ప్రజలు కూడా ఆ అడుక్కునే దేశం లాంటి వాళ్ళే. వీళ్ళు రాడికల్ ఇస్లామిక్ థాట్స్ కలిగిన వాళ్ళు కాబట్టి చాలా ఈజీగా యాంటీ ఇండియాగా మారిపోతున్నారు. ఇప్పటికైనా మన గవర్నమెంట్ మేల్కొని ఈ బంగ్లాదేశ్ అండ్ ఈ ఇతర దేశాల విషయంలో సైలెంట్గా ఉంటే సరిపోదు. ఇండియా పవర్ చూపించే టైం వచ్చింది. ఆల్రెడీ అడుక్కు తినే దేశం రుచి చూసింది. నెక్స్ట్ ఈ బంగ్లాదేశ్ రెడీగా ఉంది. ఇకపై వీళ్ళు ఎక్స్ట్రాలు చేస్తే ఒక బ్రహ్మోస్ మిసైల్ వదిలితే కానీ దారికి రారు. మీ అందరికీ తెలుసు, బంగ్లాదేశ్ అండ్ పాకిస్తాన్ ఈ రెండు ఇస్లామిక్ దేశాలే. ఈ దేశాల్లో ఇండియాకి అగెనెస్ట్గా, ఎస్పెషల్లీ మన హిందువులకు అగెనెస్ట్గా మాట్లాడితే అక్కడి ప్రజలు వాళ్ళనే సపోర్ట్ చేస్తారు. ఈ ఫార్ములాని పాకిస్తాన్ ఎప్పటి నుంచి యూజ్ చేస్తుంది. ఇప్పుడు బంగ్లాదేశ్లోని లీడర్స్ కూడా ఇలానే చేయడం మొదలుపెట్టారు. ఈ బంగ్లాదేశ్ ఇప్పటి వరకు ఎంతో అంత డెవలప్ అయ్యింది అంటే అది షేక్ హసీనా అండర్లోనే. కానీ ఆ దేశంలో ఉన్న జమాతే ఇస్లామిస్ట్ అండ్ కొన్ని ఎక్స్టర్నల్ ఫోర్సెస్ కలిసి ఈమెను టార్గెట్ చేసి దేశం నుంచి పారిపోయేలాగా చేశారు. ఆ తర్వాత ఏమాత్రం చేత కానీ యూనస్ గానే తీసుకొచ్చారు. వీడికి మన ఇండియా అన్న, మోదీ గారన్న అస్సలు పడదు. అలాగే వీడు ఒక బంగ్లాదేశీ రాడికల్ ముస్లిం కాబట్టి భారత్ లాంటి ఒక హిందూ దేశం డెవలప్ కాకూడదనే హేట్రెడ్ కూడా వీళ్ళు ఉండొచ్చు. వీడు పవర్లోకి వచ్చినప్పటి నుంచి మన ఇండియాను టార్గెట్ చేస్తూనే ఉన్నాడు. ఈ బంగ్లాదేశ్ ప్రజల్ని కూడా మన దేశానికి కంప్లీట్గా యాంటీగా తయారు చేశాడు. దీన్ని చూసి దేశంలో కొత్తగా వస్తున్న లీడర్లు కూడా ఇండియాని టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. ఒకసారి ఇక్కడ కనిపిస్తున్న ఈ లఫ్ట్ గారిని చూడండి. వీడి పేరు అస్నాద్ అబ్దుల్లా. వీడు బంగ్లాదేశ్లో ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయబోతున్నాడు. వీడి పార్టీ పేరు నేషనల్ సిటిజన్ పార్టీ. అయితే వీడు అక్కడి ప్రజలకు అది చేస్తాను, ఇది చేస్తానంటూ వాగ్దానాలు ఇస్తూ ఎలక్షన్లు గెలవాలని అనుకోవడంలో ఎటువంటి తప్పు లేదు. కానీ ఈ లఫ్ట్ గాడు ఆ అడుక్కునే దేశం నుంచి ఇన్స్పైర్ అయ్యి మన ఇండియాని టార్గెట్ చేస్తున్నాడు. పాకిస్తాన్లోని లీడర్లు ఓట్ల కోసం ఇండియాకు అగెనెస్ట్గా ఎలా మాట్లాడతారో వీడు కూడా కోపంతో ఊగిపోతూ మన ఇండియా నార్త్ ఈస్ట్ రాష్ట్రాన్ని మేము ఆక్యుపై చేస్తాం, మిమ్మల్ని ఈ మధ్యలో నుంచి కట్ చేస్తామని బెదిరిస్తున్నాడు. ఇది సేమ్ టు సేమ్ పాకిస్తాన్ పొలిటీషియన్ల మైండ్ సెట్. అందుకే ఈ యూనస్ గాడు బంగ్లాదేశ్ని కంప్లీట్గా రాడికల్ టెర్రరిస్ట్ దేశంగా మార్చేస్తాడు. వీడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడంటే జనాల్లో వీడికి పబ్లిసిటీ రావడం కోసం. ఒకసారి ఆలోచించండి, బంగ్లాదేశ్లో ప్రజలకు తినడానికి తిండి లేకపోతే మన ఇండియా బియ్యం పంపిస్తుంది. అండ్ వాళ్ళ దేశంలోకి వచ్చే నీరు మొత్తం కూడా ఇండియా నుంచి వెళ్తుంది. అప్పుడప్పుడు మనం బంగ్లాదేశ్లోకి ఫ్రీ ఫండ్స్ కూడా ఆలోచిస్తుంటాం. నిజం చెప్పాలంటే బంగ్లాదేశ్ అనే దేశాన్ని క్రియేట్ చేసిందే మనం. వీళ్ళకు పాకిస్తాన్ మిలిటరీ నుంచి స్వాతంత్రం తెప్పించిందే మనం. అలాంటిది ఇప్పుడు ఏమాత్రం సిగ్గు లేకుండా ఈ విధంగా వీళ్ళు రాక్షస తత్వాన్ని చూపించుకుంటున్నారు. ఈ వీడియో మొత్తం చూసాక ఈ బంగ్లాదేశ్ గురించి మీరేమనుకుంటున్నారు? ఆ దేశంలో ఉన్న లీడర్లకు ఎటువంటి వార్నింగ్ ఇస్తే బాగుంటుంది? ఎందుకంటే వీళ్ళ భవిష్యత్తు అంటే రేపటి యూత్ కూడా వీళ్ళ తయారవ్వకముందే ఇండియన్ గవర్నమెంట్ ఏం చేస్తే బాగుంటుంది? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో తప్పకుండా షేర్ చేయండి. మరో కొత్త ఇంట్రెస్టింగ్ టాపిక్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.